ஓம் ஸ்ரீமதே ராமானுஜாய நமः. பாசுரம் 22. அங்கண்மாஞாலத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டிற்கீழே சங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாய்ச் செய்த தாமரை பூப்போலே செங்கண் சிறுச்சிறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்தியனுமெழுந்தாற்போல் அங்கனிரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபமிழிந்தேலோரெம்பாவாய். அங்கண்மாஞாலத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டிற்கீழே சங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாய்ச் செய்த தாமரை பூப்போலே செங்கண் சிறுச்சிறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்தியனுமெழுந்தாற்போல் அங்கனிரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபமிழிந்தேலோரெம்பாவாய். ஸ்ரீ ஆண்டாள் திவ்ய తిరువడిகளே శరణం. భావము: ఈ సుందర సువిశాలమైన భూమిని ఏకఛత్రాధిపత్యముగా ఏలిన రాజులందరూ తమకెదురెవ్వరూ లేరను అహంకారమును వీడి అభిమానులై నీ శరణుజొచ్చిరి. అనన్య శరణాగతిని చేయిచు నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరినట్లు మేమును అనన్య ప్రయోజనలమై వారి వలె నీ శరణుజొచ్చినాము. మాకు నీవు తక్కవే దిక్కు లేదు స్వామి. చిరుమువ్వలు నోళ్లు తెరిచినట్లుగాను సగము విరిసిన తామర పువ్వు వలెను మెల్లమెల్లగా విప్పారిన నీ సుందర నేత్రాల నుంచి జాలువారు వాత్సల్య కరుణారసమును మాపై ప్రసరింపనిమ్ము. సూర్యచంద్రులు ఉదయించేనున్నట్లు కనిపించు నీ కన్నులలో నుంచి జాలువారే కరుణావాత్సల్యం మాపై ప్రసరించినచో మా కర్మబంధములన్నీ తొలగిపోవును. కనుక మా కర్మబంధములు తొలగగానే మేము నిన్ను చేరుకుందుము కదా. మా వ్రతమునకు పొందవలసిన ఫలము కూడా ఇదియే కదా అని ఆండాళ్ తల్లి కర్మబంధం తొలగితే ముక్తి లభిస్తుందని ఈ పాసురంలో తెలియజేస్తుంది.